కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం సత్యానిదే. అలా అంతిమ విజయం సత్యానిదే కావాలంటే ముందుగా ఏది సత్యం ఏది అసత్యం అనే ప్రశ్నకు సమాధానం వెతకాలి. నిజం నిగ్గు తేలాలి. అలా సత్యాన్ని గెలిపించే ప్రయత్నమే మా ఈ సత్యమేవ జయతే. ఒకప్పుడు వీకెండ్లోనో మంత్ ఎండ్కో సరదాగా కుటుంబంతో కలిసి హోటల్లో ఫుడ్ తినేవాళ్ళం. కానీ ఇప్పుడు బిజీ లైఫ్ కారణంగా వీకెండ్లోనో మంత్ ఎండ్లోనో వీలు కుదిరితే ఓసారి ఇంట్లో వంట చేసుకునే పరిస్థితికి వచ్చారు. అదేంటి బాస్, రోజు బయట ఫుడ్ తింటే ఆరోగ్యం పాడవుతుందని ఎవరైనా ఉచిత సలహా ఇస్తే అట్నుంచి వచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఆ మాత్రం మాకు తెలుసులే బాస్, మాకు తెలియదా ఏంటి, మేము ఎక్కడ పడితే అక్కడ తినం, స్ట్రీట్ ఫుడ్ అంటే అస్సలు పడం, హైఫై హోటల్స్లోనే హైజీనిక్ ఫుడ్ మాత్రమే తీసుకుంటాం అని కాలర్ ఎగరేసి మరీ చెబుతాం. ఇలా చెప్పేవాళ్ళు తాము ఏడాది మొత్తం సంపాదించింది అడ్డమైన రోగాలతో బాధపడుతూ ఆసుపత్రులకు పోస్తూ ఉంటారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ 5 స్టార్ హోటల్ ఫుడ్ అనే తేడా లేదు. ఈ కలియుగంలో కల్తీ లేని ఆహారం ఎక్కడ దొరకటం లేదు అంటే అతిశయోక్తి కాదు. ముడి సరుకుల నుంచి ప్యాకేజ్ ఫుడ్స్ దాకా, ఫుట్పాత్ బండ్ల నుంచి స్టార్ హోటల్స్ దాకా ఎక్కడ పడితే అక్కడ కల్తీ ఆహారమే రాజ్యం వెళ్తోంది. అంతెందుకు, పచ్చళ్ళ నుంచి పాలు నీళ్లు దాకా, టీ పొడుల నుంచి వంట నూనెల దాకా, కూరల్లో వాడే మసాలాల నుంచి మార్కెట్లో దొరికే పళ్ళు కూరగాయలు పప్పులు ఉప్పులు దాకా ఇందు గలదు అందు లేదు అన్న సందేహమే లేదన్నట్టుగా అన్నింటా కూడా ఈ కల్తీ కల్లోలమే రాజ్యం వెళ్తోంది. ఇంకా క్రిస్టల్ క్లియర్గా చెప్పాలంటే మీరు ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మీ నోటి నుంచి కడుపులోకి పోయే ప్రతిదీ ఏదో కొంత మొత్తంలో కల్తీయే. ఫైనల్గా అమ్మేవాడికి వచ్చేది లాభం, తినేవాడికి మిగిలేది రోగం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. దేశమంతా చెలరేగుతున్న ఈ కల్తీ కల్లోలం మనుషుల ప్రాణాలను బలిగొంటున్న వేళ ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి బిగ్ స్క్రీన్పై చూసే ప్రయత్నం చేద్దాం. టేస్టీ పాయిజన్. కల్తీ ఫుడ్ నిల్వ ఉంచిన ఆహారం కారణంగా ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారుతుంటే ప్రభుత్వాలు వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? దిస్ ఇస్ అ ప్రైమరీ క్వశ్చన్. ప్రజలందరికీ పరిశుభ్రమైన ఆహారం అందేలా చూడాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద లేదా? అలాగే ప్రతి నిమిషం ఏదో ఒక చోట కల్తీ కల్లోలం చెలరేగుతున్నా ఎందుకు స్ట్రీట్ ఫుడ్ అలాగే హోటల్స్ అంటూ జనం ఎగబడుతున్నారు? ప్రిజర్వేటివ్స్ అలాగే ప్యాకేజ్డ్ అండ్ జంక్ ఫుడ్ మీ పిల్లల పాలిట ప్రాణాంతకంగా మారుతుందని ఎప్పుడైనా ఊహించారా? కల్తీ ఫుడ్ నిల్వ ఉంచిన ఆహారం మన శరీరంలోకి స్లో పాయిజన్లా ఎక్కుతోందా? అదే ప్రమాదకర రోగాలకు కారణం అవుతోందా? ఇక కల్తీ ఫుడ్ సప్లై చేసే హోటల్స్పై పెడుతున్న కేసులన్నీ, కల్తీగాళ్లకు పడుతున్న శిక్షలేంటి? ఒక్క జిహెచ్ఎంసీ పరిధిలోనే రోజుకు అందుతున్న ఫిర్యాదులు ఎన్ని, చేస్తున్న తనిఖీలు ఎన్ని, వేస్తున్న జరిమానాలు ఎన్ని? స్విగ్గీ, జొమాటో, క్లౌడ్ కిచెన్, టేక్అవే విండోస్ ద్వారా అందుతున్న ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలు ఏంటి? తప్పు కల్తీ ఆహారం అమ్మేవాడిదా, తెలిసి తెలియక తింటున్నవాడిదా, అలాగే కంట తుడుపు చర్యలతో సరిపెడుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులదా? ఇక కలుషిత ఆహారంతో ఏటా రోగాల బారిన పడుతున్న వాళ్ళు ఎందరు? ప్రమాదకర వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్న వారు ఎందరు?